కూడా తాను చేసి 7వ రోజున విశ్రాంతి దినంగా తాను ప్రకటించాడు. దేవుడు చేసినటువంటి 7 రోజులు కూడా పవిత్రమైనవి. దేవుడు చేసినటువంటి 7 రోజులు కూడా పవిత్రమైనవి. ఏ ఒక్క రోజు కూడా పవిత్రమైనది లేదు. దేవుడు వస్తున్నటువంటి 24 గంటలు కూడా పవిత్రమైనవి. ఏ ఒక్క గంట, ఏ ఒక్క నిమిషము, ఏ ఒక్క సెకండ్ కూడా అపవిత్రమైనది లేదు. ఈ విషయమైనటువంటి దేవుని విశ్వసిస్తే నీ జీవితంలో ఎటువంటి కార్యాలను కనబెడుతున్నావో, మన జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ అది చిన్న కార్యమైనా సరే, లేదంటే పెద్ద శుభ కార్యమైనా సరే, మన ముందుగా ఎవరిని ఆశ్రయిస్తున్నాం ఈ రోజు ఈ నేర్చుకోవాలి. మన భయంలో ఉన్నా సరే, మన అపాయంలో ఉన్నా సరే, ఆ స్త్రీ డబ్బుని నమ్మకం కంటే దేవుని నమ్మకం వీళ్ళని దేవుని ఆశ్రయించింది. తన ప్రాణాలనే కాకుండా అక్కడ ఉన్నటువంటి యూదుల ప్రాణాలందరినీ కూడా తను కాపాడింది. తను తీసుకున్నటువంటి ఒకే ఒక నిర్ణయం, డబ్బుని నమ్మకం కంటే దేవుని నమ్మకం వీళ్ళు. ప్రియమైనటువంటి దేవుని ద్వారా మనం ఈరోజు నేర్చుకోవాల్సిన మొదటి అంశం ఇది. డబ్బుని నమ్మకం కంటే దేవుని నమ్మకం వీళ్ళు. మన జీవితంలో మనం ఎవరిని నమ్మినా సరే, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో వాళ్ళు నిన్ను మోసం చేస్తారు. తప్పనిసరిగా వాళ్ళు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రీతిలో నిన్ను మోసం చేస్తూనే ఉంటారు. అది నువ్వు తెలుసుకుంటే సరే సరే, తెలుసుకోకపోతే కనుక ఇక నీ జీవితంలో ఆలోచన చేసుకోవాలి. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రీతిన